జయచంద్ర మెల్లగా వెళ్ళని వాడిని ఎందుకు ఊపిరాన్ని బుకింగ్ అయిపోయి ఏంటి ఏమన్నా చల్లగా ఏమన్నా ఉందా? ఫైనల్గా లోన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డెలివరీ తీసుకోవడమే. చెప్పు మణికుమార్, డైనమిక్ రైడర్స్ కంటే వెళ్ళావా ఇక్కడ నుంచి ఇక్కడ? హలో హలో నమస్తే దోస్తో, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది మీకు. సో ఇప్పుడు మనమైతే బాచుపల్లి నుండి కొండాపూర్లో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వెళ్తున్నాం. నా ఫ్రెండ్ మణికుమార్ కొత్త బైక్ హిమాలయన్ 450 ఇప్పుడైతే షోరూమ్లకి ఎంటర్ అయిపోయినాం. సో కొండాపూర్లో ఉన్న షోరూమ్కి ఎందుకు వచ్చినామంటే, మనం లాస్ట్ ఇయర్ జయచంద్ర రెడ్డి అని ఉంటాడు మన గ్యాంగ్లో. సో హిమాలయన్ 450 ఇక్కడే తీసుకున్నాం అనమాట. సో అట్లా అని చెప్పి మనకి ఇందులో ఒక పర్సన్ బాగా తెలుసు, సందీప్ అని చెప్పి. సో మనోడితో జర మాట్లాడి ప్రాసెస్ ఏదైనా ఉంటే తొందరగా కంప్లీట్ చేయమని అయితే చెప్పినాం అనమాట. ఎంత ఉంది ఆఫర్? 10 lakhs 95% వరకు లోన్ వస్తుంది దీంట్లో నుంచి. దీంట్లో మిగిలిన 5% ప్లస్ ఇవి యాడ్ చేసుకొని ఇంక ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏమైనా అనుకుంటే అవి యాడ్ చేసుకొని డౌన్ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. కిలోమీటర్స్ నా బండి 100 అడిపోయింది. మంచిగా వెరైటీ ఉంటే అందరికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంతే కదా, కరెక్ట్. సో జయచంద్ర గారు చెప్పండి మనోహర్ రెడ్డి గారు. సో ఇప్పుడు ఏ బండి తీసుకుంటున్నాం? హిమాలయన్ 450 కామెట్ వైట్. ప్రైస్ ఎంత పడుతుంది మనకి? అరౌండ్ 3.6. 3.6. ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు వచ్చేసి బైక్ బుక్ చేసేసి మేము నెక్స్ట్ థర్స్డేకి డెలివరీ తీసుకుందాం అనుకున్నాము. కానీ మనోడు ఒక్క బైక్ ఉంది సార్, అది మీరు ఓకే అంటే ఇవాళే డెలివరీ ఇచ్చేస్తా అని చెప్పేసి అన్నాడు. సో మేము కొద్దిసేపు ఆలోచించి సో తీసేసుకుందామని చెప్పేసి ఫైనల్గా ఫిక్స్ అయిపోయినాం. సో ఈ బైక్ని మనం ఇప్పుడు డెలివరీ కూడా తీసుకుంటాము. బుక్ చేసింది కూడా ఇదే కలరే. సో మనం అనుకున్నది చాలా తొందరగా అయితే అయిపోయింది వర్క్ అయితే. మేము యాక్చువల్గా నెక్స్ట్ థర్స్డే అనుకున్నాం, కానీ 1 వీక్ ముందే అయిపోతుంది. లేదు సార్, అక్కడికి వెళ్ళాలి. ఆయిల్లో ఉన్నాను, ఒక 10 నిమిషాలు నేను బాగా చేద్దాం. ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటుంటాయి మీకు, మొత్తం మీరు వచ్చేస్తారు 2000-2500 ఎక్కువ రాదు. అంతేనా? దీనికి నార్మల్ లోన్ ప్రాసెస్ అయితే నార్మల్ అయితే ఒక 10,000 వరకు వస్తుంది. 10,000 వరకు అంటే ఇప్పుడు మనకి జిప్ రైడ్ ప్లస్ అవుతుందా? మీ సైడ్ నుంచి సజెషన్ అడుగుతున్నా. జిప్ రైడ్ డిఫరెంట్గా ప్లస్సేనా? ఓకే. రాజ్యా ఇవాళ డెలివరీ తీసుకుంటే రేపు రైడ్కి వెళ్తారు. ఏముందిలే, రాత్రి చేయిద్దాం. కానీ మా కాలనీలో రెంటల్స్ గట్టిగా ప్రార్థిస్తారంట. తాడిపండు ఆంజనేయ స్వామి దగ్గర కారు పోయి సాయంత్రం కాదు,
ఇప్పుడు మరి తర్వాత బండి పార్టీ ఏమైనా ఉందా లేదా? పార్టీ ఉందా లేదా? ఏదైనా కానీ ఏం రాజు గారు, మీకు ఏమైనా కావాలనా? బాగా ఆ? సో ఫైనల్గా అయితే బైక్ బుక్ చేసేసినాం. కొంచెం అడ్వాన్స్ కూడా కొట్టినామన్నమాట వాళ్ళకి, సో కన్ఫర్మేషన్ కోసం. ఇంకా ఈవినింగ్ 7:30కి అట్లా డెలివరీ ఇస్తామని చెప్పేసి. కాదు జయచంద్ర, మెల్లగా వెళ్ళని వాడిని ఎందుకు ఊపిరి ఆడని ఏమైంది? ఊపిరి ఆడని ఏమైంది వాడిని? కాదు చిన్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450. సో ఇది గిఫ్ట్ ఇస్తారా అనేసి అడిగినాం, కానీ మన వాళ్ళు లేదు బ్రో ఇది 1800 అని చెప్తున్నారు. చెప్పు మణికుమార్, డైనమిక్ రైడర్స్ కంటే వెళ్ళావా ఇక్కడ నుంచి ఇక్కడ? సో ఫైనల్గా లోన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డెలివరీ తీసుకోవడమే. మణిగాడి ముఖంలో ఇట్లా కళ కనిపిస్తుంది. కమాన్ రాజు గారు, ఏంటి సంగతులు? ఏంటి సంగతులు? బుకింగ్ అయిపోయాక ఏంటి ఏమన్నా చల్లగా ఏమన్నా ఉందా? బాడీ కూల్ చేయాలి, ఎందుకంటే దసరా. సో మనోడైతే ఇక బండి మీదకి వెళ్ళి దించలేడు. జయచంద్ర సో ఫైనల్గా బండి అయితే కొనేసినాం. సో కొన్ని సైన్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటే మనోడు సిగ్నేచర్ పెడుతుండు. ఇంకా ఇప్పుడు డెలివరీ తీసుకునేది ఒకటే ఉంది లేట్.